హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే కదా. బిర్యానీ లవర్స్ ఏ రెస్టారెంట్లో బిర్యానీ టేస్టీగా ఉంటుందో కమెంట్స్లో చెప్పండి. ఇదే కాన్సెప్ట్ని మనము స్టాక్ మార్కెట్కి అప్లై చేద్దాం. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, చేతు చెర్రీ. సో దీనికి వాళ్లకు ₹1,00,000 అవసరమైంది. సో చేతు తన దగ్గర ఉన్న ₹60,000 పెట్టుబడి పెట్టాడు, చెర్రీ 40,000 పెట్టాడు. సో వీళ్ళు వాటా మనము డివైడ్ చేయడానికి ఒక నెంబర్ కావాలిగా, దాన్నే మనము ఒక 10తో డివైడ్ చేద్దాం. సో 60,000కు చేతుకు గాను 6,000 షేర్లు వస్తాయి, చెర్రీకి 4,000 షేర్లు వస్తాయి. సో ఈ ₹1,00,000 స్టాక్ మార్కెట్లో ఇనిషియల్ క్యాపిటల్ అంటారు. ఈ ₹10 అనేది డివైడ్ చేసాక దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. సో కొన్ని రోజుల్లోనే వీళ్ళ బిర్యానీ టేస్ట్ సూపర్ హిట్ అయింది. రోజు రోజుకి కస్టమర్స్ పెరిగారు, బిజినెస్ బాగా రన్ అవుతుంది, ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమనుకున్నారంటే, సో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా, బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళ దగ్గర డబ్బు లేదు. సో వీళ్ళు ఏం చేయొచ్చు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు. కానీ బ్యాంకులో లోన్ తీసుకుంటే మనకు ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో అది వీళ్ళకు ఇష్టం లేదు. సో పబ్లిక్ దగ్గర వెళ్ళి డైరెక్ట్గా మనం అడగలేము, ఎందుకంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. ఇక్కడ బిగ్ బాస్ ఎవరు? సెబీ. ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్స్ సెబీ కింద నడుస్తుంది. సో సెబీ చెప్పినట్టే మనం అందరూ ఫాలో కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెబీకి డీటెయిల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్ సెబీ చూసి క్లియర్గా ఉంటే అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు పబ్లిక్గా ఆ కంపెనీని లిస్ట్ చేయొచ్చు. తద్వారా వీళ్ళు మనీ రేజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్నే ఐపీఓ అంటారు. ఐపీఓ ఫుల్ ఫామ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ని సింపుల్గా నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.